హాయ్ అండి. నేను ఈరోజు ఇంట్లోనే వెనిలా స్పాంజ్ కేక్‌ని ఎలా తయారు చేయాలో సింపుల్‌గా ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ మైదా పిండిని తీసుకున్నాను. దీన్ని జల్లించుకోవాలి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా ఇందులో వేసుకొని జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 1/3 కప్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్‌ని నేను వేస్తున్నాను. సేమ్ కప్ మెజర్‌మెంట్ అండి. సేమ్ గ్లాస్. ఇప్పుడు ఇందులోనే ఒక 1/3 కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్‌ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా షుగర్‌ని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఇది పౌడర్డ్ షుగర్‌ని నేను యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మైదా వీటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/3 కప్ ఆర్ హాఫ్ గ్లాస్ కాచి చల్లార్చిన పాలని యూజ్ చేస్తున్నాను. ఈ పాలని ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కేక్ టిన్‌కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్‌ని వేసుకొని ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. దీనికంటే ముందుగా నేను ఒక 15 మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద గిన్నెలో ఒక క్రిస్టల్ సాల్ట్ అంటే గల్లుప్పు ఉంటుంది కదా! అది వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ముందే ఇలా ప్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో జాగ్రత్తగా ఇది టిన్ అనేది ఇన్సర్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని దాని మీద బరువు పెట్టేసేసి ఒక 25 మినిట్స్ ఉంచాను. 25 మినిట్స్‌కే నాకు కేక్ బేక్ అయిపోయింది. ఈ మొత్తం బేక్ అయిందో లేదో టెస్ట్ చేయనీకి ఒక నైఫ్ తీసుకొని దాన్ని కొంచెం గుచ్చి చూశాను. అది క్లీన్‌గా వచ్చింది. సో, నాకు కేక్ మొత్తం పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ఒకవేళ మీకు కాకపోతే ఇంకా 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఇది కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాతనే నేను దీన్ని డీమౌల్డ్ చేశాను. తర్వాత మెల్లగా ఈ బటర్ పేపర్‌ని రిమూవ్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఈ స్పాంజ్ కేక్‌ని. దీని మీద నేను కొద్దిగా ఈ చాక్లెట్ సిరప్ తోటి కొంచెం ఇట్లా గార్నిషింగ్ లాగా డెకరేషన్ చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా బాగా కుదిరిందండి. మధ్యలో కూడా ఎంత బాగా పర్ఫెక్ట్‌గా ఉడికిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.